దేశాల మధ్య ఏర్పడే విభేదాలు, వివాదాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. వెనెజులా అధ్యక్షుణ్ణి అమెరికా బలవంతంగా అరెస్ట్ చేసింది. అక్రమంగా తమ దేశానికి తీసుకెళ్లింది. ఈ పరిణామం తర్వాత ప్రపంచంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు వెనెజులా పరిణామం భారత్ మీద కూడా బలంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయా? వెనెజులా పతనం భారతదేశానికి ఒక రకమైన హెచ్చరికన. ఒకప్పుడు వెనెజులా అనేది స్వర్గధామం. లాటిన్ అమెరికాలో అత్యంత వేగంగా ఎదిగిన దేశంగా వెనెజులాకు పేరుంది. ప్రపంచ టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. దేశాల మధ్య ఏర్పడే విభేదాలు, వివాదాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. వెనెజులా అధ్యక్షుణ్ణి అమెరికా బలవంతంగా అరెస్ట్ చేసింది. అక్రమంగా తమ దేశానికి తీసుకెళ్లింది. ఈ పరిణామం తర్వాత ప్రపంచంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే చర్చ మొదలైంది. అయితే ఇప్పుడు వెనెజులా పరిణామం భారత్ మీద కూడా బలంగా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెనెజులా పతనం భారతదేశానికి ఓ రకమైన హెచ్చరికే. ఒకప్పుడు వెనెజులా అనేది స్వర్గధామం. లాటిన్ అమెరికాలో అత్యంత వేగంగా ఎదిగిన దేశం. ప్రపంచ టాప్ 10 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. నిండుగా పర్యాటకులను కలిగి ఉండే సముద్ర తీర ప్రాంతాలు, ప్రపంచానికి అత్యధిక మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్లను అందించిన దేశంగా ఘనత సాధించింది వెనెజులా. ఈ ప్రాంతంలో ఉద్యోగం చేయాలని ప్రపంచవ్యాప్తంగా యువత కలలు కంది అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. హ్యూగో చావేజ్ వచ్చిన తర్వాత వెనెజులా రూపం మొత్తం మారిపోయింది. పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసిన వ్యక్తులు మొత్తం దేశాన్ని దోచుకుంటున్నారని ఆయన ఎప్పుడైతే అన్నాడో అప్పటి నుంచి అక్కడి ప్రజలు పూర్తిగా మారిపోయారు. చమురు బావులు మొత్తం పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్న అక్కడి ప్రజల్లో తీవ్రమైన మార్పు తీసుకొచ్చింది. చివరకు చావేజ్ వెనెజులా దేశానికి నాయకుడు కూడా అయ్యాడు. ప్రజలను ఉచితాల మాయలో పడేశాడు. అతడు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రైవేటు కంపెనీలు మొత్తం ప్రభుత్వానికి సొంతమైపోయాయి. పెట్టుబడిదారులు దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రజలకు ఉచిత పథకాల వల్ల డబ్బులు వచ్చాయి. పని చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఉత్పత్తి క్షీణించింది. జీడీపీ కుప్పకూలిపోయింది. ధరల పెరుగుదల ఆకాశాన్ని తాకింది. ఆర్థికంగా వ్యవస్థ మొత్తం కుప్పకూలినప్పుడు చావేజ్ నోట్ల ముద్రణ అనే అంశాన్ని తెరపైకి తెచ్చాడు. అది వెనెజులా ప్రాంతాన్ని సర్వనాశనం చేసింది అని చెప్పొచ్చు. చివరకు 1000 నోట్ల బొలివర్ నోటు కూడా ముద్రించాల్సి వచ్చిందంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కరెన్సీ నోట్లను మున్సిపాలిటీ కార్మికులు ట్రక్కుల్లో ఎత్తిపారేశారు. ఇంత జరిగినప్పటికీ అక్కడ ఉచిత పథకాల అమలైతే ఆగిపోలేదు. ఉచితం అనేది తమ హక్కుగా అక్కడి ప్రజలు భావించారు. శ్రమను మూర్ఖత్వంగా భావించారు. ప్రశ్నించడానికి ద్రోహంగా అనుకున్నారు. అందువల్ల అక్కడ సివిలైజేషన్ బ్రెయిన్ డ్యామేజ్ అనే విధ్వంసం జరిగింది. చావేజ్ చనిపోయే ముందు నికోలస్ మదురోను తన వారసుడిగా ప్రకటించాడు. మదురో స్వతహాగా కమ్యూనిస్ట్ అయినప్పటికీ ఎన్నికల టైంలో చర్చిలకు వెళ్లేవాడు. అతడు అధికారానికి వచ్చిన తర్వాత అక్కడ దారుణాలు పెరిగాయి.